ఒక మనిషి చివరి శ్వాస తీసుకున్న వెంటనే ఏం జరుగుతుంది? శరీరం అక్కడే ఉంటుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటారు, కానీ మరణించిన వ్యక్తి అది చూస్తాడా? యమదూతలు నిజంగా వస్తారా? ఆత్మ వెంటనే బయటకు వస్తుందా? ఈరోజు గరుడ పురాణం 2వ భాగంలో మరణించిన వెంటనే జరిగే రహస్యాలను తెలుసుకుందాం. నమస్కారం. మన గరుడ పురాణం సిరీస్కు మళ్ళీ స్వాగతం. మొదటి భాగంలో గరుడ పురాణం మహిమ తెలుసుకున్నాం. ఈరోజు ప్రతి మనిషి తప్పకుండా ఎదుర్కొనే ఒక సత్యం గురించి తెలుసుకోబోతున్నాం. అది మరణం. కానీ మరణం అంతమా, లేక ఇంకో ప్రయాణమా? గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన కర్మలు పూర్తయ్యే సమయం వచ్చినప్పుడు ప్రాణశక్తి నెమ్మదిగా శరీరాన్ని విడిచిపెట్టడం ప్రారంభిస్తుంది. శ్వాస మందగిస్తుంది, కళ్ళ చూపు తగ్గుతుంది, చేతులు కాళ్ళు బలహీనపడతాయి. ఆ సమయంలో చాలామందికి జీవితంలో చేసిన పనులు గుర్తుకు వస్తాయని చెప్పబడింది. మీరు ఆలోచించండి, మన చివరి క్షణంలో మనకు ధనం గుర్తుకొస్తుందా, లేక మంచి పనులా? చివరి శ్వాస పూర్తయ్యే వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. శరీరం చనిపోయినా ఆత్మకు స్పృహ కొంతకాలం ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. అంటే ఇంట్లో ఏడుస్తున్న వారిని చూస్తుంది, తన శరీరాన్ని నేలపై ఉంచినట్టు చూస్తుంది, తన పేరు పిలుస్తున్న వారిని వింటుంది. కానీ ఒక సమస్య ఉంది. ఆత్మ మాట్లాడాలని అనుకుంటుంది, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ ఎవ్వరికీ వినిపించదు. ఇది వింటే గుండె కదలదా? మనతో ఉన్నవాళ్ళు మన మాట వినలేని స్థితి. గరుడ పురాణం ప్రకారం ఎవరికి కుటుంబంపై అధిక మమకారం ఉంటుందో, ఎవరికి ధనం మీద ఆశ ఎక్కువగా ఉంటుందో, ఎవరికి కోపం, లోభం, అసూయ ఎక్కువగా ఉంటాయో వారికి ఆత్మ ప్రయాణం కష్టమవుతుంది. ఎందుకంటే వదలలేని బంధం ఉంటే ఆత్మ కూడా అక్కడే తిరుగుతుందని చెబుతారు. అందుకే పెద్దలు చెబుతారు, జీవించి ఉన్నప్పుడే ధర్మం చేయాలి, బంధాలను ప్రేమించాలి, కానీ బానిస కాకూడదు. ఇప్పుడు ఒక ప్రశ్న, యమదూతలు నిజంగా వస్తారా? గరుడ పురాణం ప్రకారం పాపకర్మలు ఎక్కువగా చేసిన వారికి యమదూతలు భయంకర రూపంలో దర్శనమిస్తారని చెప్పబడింది. కఠినమైన ముఖం, భయంకరమైన చూపు, దృఢమైన స్వరం. వారిని చూసి పాపాత్ములు భయపడతారు, కానీ పుణ్యాత్ములకు మాత్రం దివ్యదూతలు దర్శనమిస్తారని చెబుతారు. వారికి భయం కాదు, శాంతి కలుగుతుంది. మీరు ఆలోచించండి, మనకు చివరిలో భయం కావాలా, లేక శాంతి కావాలా? గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత మొదటి కొన్ని రోజులు ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్పబడింది. అందుకే మన సాంప్రదాయంలో పిండ ప్రదానం, తర్పణం, శ్రద్ధకర్మలు ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ఎందుకు? ఆత్మకు శాంతి కలగాలని, తరువాతి ప్రయాణం సాఫీగా సాగాలని. ఇది కేవలం ఆచారం కాదు, మన పూర్వీకులపై కృతజ్ఞత. స్నేహితులారా, మరణం అనేది అంతం కాదు, మన కర్మల ఫలితాల ప్రారంభం. మనతో వచ్చే ఇల్లు కాదు, బంగారము కాదు, బంధువులు కాదు. మనతో వచ్చేది ఒక్కటే, మంచి మనసులు, మంచి పనులు, లేదా మన పాపాలు. అందుకే ఈరోజే నిర్ణయం తీసుకోండి. అబద్ధం తగ్గిద్దాం, దానం చేద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, దేవుణ్ణి స్మరిద్దాం. వచ్చే 3వ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుందాం? ఈ విశ్వం ఎలా పుట్టింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, మనుషులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీ మహావిష్ణువు ఎలా అవతరించాడు? ఆయనకు ఆది ఉందా, అంతం ఉందా? సృష్టి ప్రారంభంలో ఏం జరిగింది? గరుడ పురాణం 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి భాగంలో. జై శ్రీమన్నారాయణ.